మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. మన ఫుడ్ మీద మనకు కంట్రోల్ లేదు, మన యాజ్ ఐ టోల్డ్ యూ మన ఎన్విరాన్మెంట్ మీద మనకు కంట్రోల్ లేదు. సో మనల్ని మనం క్యాన్సర్ బారిన పడకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 3 థింగ్స్ అండి. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రివెన్షన్. ఓకే, సో ప్రివెన్షన్ 3 ఫండాస్ ఏంటంటే ప్రివెన్షన్ ఫస్ట్, సెకండ్ స్క్రీనింగ్, థర్డ్ థింగ్ ఎర్లీ ట్రీట్మెంట్. ఓకే, సో వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ దీస్ 3 థింగ్స్. ప్రివెన్షన్ గురించి ఇందాకే ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మీరు 5 చెప్పమన్నారు. మనం ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క కారణం ఉంటుంది కాబట్టి ప్రతిదానికి దానికి తగ్గ చర్యలు తీసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ప్రివెన్షన్లోనే ఈ వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ కూడా ఉంటుంది. సో వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ స్క్రీనింగ్ గురించి మాట్లాడదాం. కంప్లీట్గా మనకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ప్రతి క్యాన్సర్కి ఎన్నిసార్లు లేదా సంవత్సరానికి ఒకసారా 3 సంవత్సరాలకు ఒకసారా మనం ఎంత ఫ్రీక్వెంట్గా స్క్రీనింగ్ చేయించుకోవాలి అంటే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ముందస్తుగా చేసుకోవాలి అన్నది ఉంటుందన్నమాట. మనం రొమ్ము క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే 40 ఏళ్ళు పైబడిన ఆడవాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒకసారి జనరల్ హెల్త్ చెకప్లో మ్యామోగ్రామ్ అనే ఒక మోడిఫైడ్ ఎక్స్రే, అది బేసిక్. సో అది మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. బిలో 40 years బట్ వాళ్ళు ఎడ్యుకేటెడ్, వాళ్ళు స్క్రీనింగ్ చేయించుకోవాలనుకుంటున్నారు అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంది, మదర్కి కానీ సిస్టర్కి కానీ రొమ్ము క్యాన్సర్ ఆల్రెడీ ఉంది అనుకుంటే అల్ట్రాసౌండ్, బేసిక్ వచ్చేసి అల్ట్రాసౌండ్. సో ఈ స్కాన్ అనేది చేయించుకుంటూ ఉండాలి. అలానే మనం ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే ప్యాప్స్మియర్ అనే ఒక సింపుల్ టెస్ట్ 3 సంవత్సరాలకు ఒకసారి, పెళ్ళి అయిన తర్వాత లేదా సెక్షువల్ యాక్టివిటీ మొదలైన తర్వాత 21 years నుంచి మొదలుపెట్టి మనం ఎవ్రీ 3 ఏళ్లకు ఒకసారి ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. లేదా హెచ్పివి డిఎన్ఏ టెస్ట్, హెచ్పివి అనే వైరస్ దీనికి కారణం కాబట్టి దాని హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అని ఉంటుంది, అది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలి. ఇలా స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉంటే గనక అప్పుడు తొందరగా మనం ఐడెంటిఫై చేస్తాం. క్యాన్సర్కి ముందు ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ అని కొన్ని ఉంటాయి. అంటే అది క్యాన్సర్ ఇంకా అవ్వలేదు బట్ క్యాన్సర్కి ముందస్తు స్టేజెస్ అనమాట. సో క్యాన్సర్కి ముందస్తు స్టేజెస్లోనే మనం క్యాన్సర్ని కనిపెట్టామనుకోండి, ట్రీట్మెంట్ అనేది చాలా వేరియేషన్ వస్తుంది. క్యాన్సర్కి ఇచ్చే ట్రీట్మెంట్ వేరు ఉంటుంది, క్యాన్సర్ ముందు స్టేజ్కి ఇచ్చే ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుంది. సో అదొక అడ్వాంటేజ్ అనమాట స్క్రీనింగ్కి. థర్డ్ థింగ్ ఏంటంటే ఎర్లీ ట్రీట్మెంట్ ఏముంటుంది, క్యాన్సర్ అని తెలిసిందనుకోండి, చాలామందికి ఫోబియా ఏంటంటే రొమ్ములో ఏదైనా గడ్డ తెలిసింది అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, లేదు బ్లీడింగ్ అబ్నార్మల్గా అవుతుంది, సరే నెక్స్ట్ నెల చూద్దాం అంతే. సో ఎవ్వరూ కూడా ఇప్పుడు యాన్యువల్గా ప్రతి ఇయర్లీ వన్స్ ఒక హెల్త్ చెకప్ చేయించుకోవడానికి విల్లింగ్గా ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు లిటరసీ రేట్ చాలా పెరిగింది, అవకాశాలు చాలా పెరిగాయి. చుట్టుపక్కల నియర్ బైగానే చాలా ల్యాబ్స్ ఉంటాయి, కానీ ఎంతమంది విల్లింగ్గా సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవడానికి విల్లింగ్నెస్ చూపిస్తున్నారు? చెప్పేదాన్ని బట్టి నాకు ఒక పాయింట్ గుర్తొస్తుందండి. హాలీవుడ్ హీరోయిన్ ఆంజెలినా జోలీ, ఆవిడ ఏదో టెస్ట్ చేసుకొని ఫ్యూచర్ లో ఆవిడకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలిసి ముందుగానే తెలుసుకొని ఆ బెస్ట్ రిమూవ్ చేశారు. ఏంటండి ఆ టెస్ట్ ఏంటది? బేసిక్ గా మనకి ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి BRCA జీన్ 1 and 2 అనే టెస్టింగ్ చేస్తామండి. సో ఇన్ కేస్ అవి ఏమైనా జీన్స్ పాజిటివ్ వస్తే ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సరును అలానే అండాశయం క్యాన్సరు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. సో ముందస్తు చర్యగానే రొమ్ముని రిమూవ్ చేయొచ్చు. అదేంటంటే ప్రొఫిలాక్టిక్ మాస్టెక్టమీ, లేదు అంటే కనుక కొన్ని మందులు ఇవ్వచ్చు, కీమో ప్రివెన్షన్ చేయొచ్చు అనమాట. మూడోది ఏంటి అంటే ఏం చేయకుండా స్క్రీనింగ్ ప్రాపర్ టైంలో యాన్యువల్ స్క్రీనింగ్ అన్నది ప్రాపర్గా చేసుకుంటూ పోవడం అనేది మూడో థింగ్ అనమాట. సో ఇది ప్రివెన్షన్ మెథడ్స్, ప్రివెన్షన్ విత్ స్క్రీనింగ్ టుగెదర్. అదే ఇప్పుడు అండాశయం క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా ఉంది కాబట్టి సో వాళ్ళలో ఏంటి అంటే మనం ముందస్తుగానే ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, పిల్లలు పుట్టేశారు అంటే కనుక 2 అండాశయాల్ని తీసేయడం అన్నది వన్ ఆఫ్ ద సర్జరీ, అలా మనం చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ BRCA 1 and 2 జీన్స్లో
ఈవెన్ మగవాళ్ళలో కూడా రొమ్ము క్యాన్సర్ రావచ్చు. ఈ BRCA జీన్స్ వల్ల మగవాళ్ళలో కూడా రొమ్ము క్యాన్సర్ రావచ్చు. సో రొమ్ము క్యాన్సర్ అవనియండి, ప్రాస్టేట్ క్యాన్సర్ అవనియండి. ప్రాస్టేట్ క్యాన్సర్ అయితే సింపుల్, దానికి ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, ఆ బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు. అది యూజువల్గా చాలా ఓల్డ్ ఏజ్ పీపుల్లో వస్తుంది, బట్ ఇలాంటి జన్యుపరమైన కండిషన్స్ ఉంటే స్క్రీనింగ్ చేసుకోవచ్చు. సో యాక్చువల్లీ చాలామంది రొమ్ము క్యాన్సర్ ఓన్లీ ఆడవాళ్ళకే అనుకుంటారు. కాదు, మగవాళ్ళలో కూడా రావచ్చు రొమ్ము క్యాన్సర్. సో గడ్డని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు, అది ఫస్ట్ పాయింట్. తర్వాత ఈ జన్యుపరమైన టెస్ట్ అసలు ఎట్లా తెలుసుకుంటాము అంటే, ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ వల్ల అసలు మనకి చాలా రకాలు ఏవేవైతే జీన్స్ క్యాన్సర్కి కారకాలో ఆ జీన్స్ అన్నిటినీ టెస్ట్ చేసే NGS ప్యానెల్ అనే టెస్ట్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, అది ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 25,000 ఆర్ మోర్. సో మనం తీసుకున్న ప్యానెల్ని బట్టి. బట్ అవి సింపుల్ బ్లడ్ టెస్ట్ తోటి మనం ఆ జీన్ టెస్ట్ కనుక చేస్తే, ఎవరికి ఇప్పుడు ఒకటి ఆల్రెడీ మదర్కి రొమ్ము క్యాన్సర్ ఉంది. సో మదర్కి రొమ్ము క్యాన్సర్ ఉంది, అది కూతురుకు వస్తుందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే మదర్కి ఫుల్ టెస్ట్ చేసి, లేదా ఈ BRCA 1 and 2 జీన్ టెస్ట్ చేసి మదర్కి అది పాజిటివ్ వస్తే ఖచ్చితంగా డాటర్కి కూడా చేస్తామన్నమాట. ఎందుకంటే మదర్ నుంచి డాటర్కి వస్తుందా చూసుకోవడానికి. సో ఇన్ కేస్ డాటర్కి పాజిటివ్ వస్తే మనం ముందస్తు చర్యలు ఏదో ఒకటి తీసుకుంటాం అనమాట, కీమో ప్రివెన్షన్, స్క్రీనింగ్ లేదా సర్జరీ. ఇన్ కేస్ డాటర్కి నెగిటివ్ వచ్చింది అనుకోండి, 100% ఆమెకి జన్యుపరమైన క్యాన్సర్ అయితే ట్రాన్స్మిట్ అవ్వదు, ఆమె అలవాట్ల వల్ల వస్తే రావచ్చు అంతే. సో ఈ టెస్టింగ్ అన్నది చాలా సింపుల్. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ని ఒకవేళ సరైన సమయంలో ట్రీట్ చేయకపోతే ప్రాణాంతకంగా ఎలా మారే అవకాశం ఉందో, ఇనీషియల్ స్టేజెస్ లో దాన్ని గనక మనం గుర్తిస్తే చాలా సింపుల్ గా ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇది మనం అందరం తెలుసుకోవాల్సిన పాయింట్. సూపర్. అసలు ఇంకొకటి ఏంటంటే, ఎవరికైనా పర్లేదు అనుకుంటే ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకొని వాళ్ళలో ఏమైనా జీన్స్ అబ్నార్మల్ గా ఉన్నాయా అని కూడా తెలుసుకోవచ్చు. అబ్నార్మల్ గా ఉన్నాయి అని తెలుసుకొని డాక్టర్ సమక్షంలో చక్కగా ట్రీట్మెంట్ చేసేసుకుంటే హాయ్. స్క్రీనింగ్, ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసాము, ఏదైనా జీన్ కనుక అబ్నార్మల్ ఉందని తెలిస్తే వాళ్ళు స్క్రీనింగ్ ప్రోటోకాల్లోకి వచ్చేస్తారు. ఏ జీన్ పాజిటివ్ దానికి తగ్గ స్క్రీనింగ్ ఏముంటుందో, అంటే ఏం టెస్ట్ ఎంత ఫ్రీక్వెంట్ గా చెయ్యాలి అన్నది డాక్టర్స్ కన్సల్టేషన్ తీసుకుంటే, ఆ స్క్రీనింగ్ ప్రోటోకాల్ కనుక చేసుకుంటే కనుక అసలు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు అసలు ఇంకా ఎన్ని టెక్నాలజీస్ వచ్చాయండి, సర్క్యులేటింగ్ DNA లెవెల్స్ అని, అసలు చాలా థింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి.